లో బెర్త్ ఎవరికి? ఈ నెల 31తో ముగియనున్న ప్రస్తుత బాడీ గడువు. కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సర్కార్ కసరత్తు. వారం లోపు నోటిఫై చేసేందుకు ప్లాన్. సీఎంఓలో పలువురి పేర్లతో లిస్ట్ రెడీ. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన సీఎం. చైర్మన్ గా పార్టీ సీనియర్ లీడర్ కు ఛాన్స్. గవర్నర్ ఆమోదంతో త్వరలోనే ఫైనల్. అనంతరం బాధ్యతల్లోకి కొత్త టీం. ఆ వెంటనే కులగణన ప్రారంభం. మరో ఛాన్స్ కోసం ప్రస్తుత మెంబర్స్ ఆరాటం. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు యత్నాలు. ఇదంతా చెంచాల ప్రయత్నాలు ఇవన్నీ. ఒక బీసీ కమిషన్ను ఎన్నుకోవడానికి కూడా ఒక రెడ్డి ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. దీన్ని బట్టే మన చెంచాగిరి, మన చెంచాతనం మీద అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి బీసీ నేతలు చెంచాగిరి చేస్తాను. ఇది బానిసత్వం. ఇది స్వతంత్రం కాదు, ఇది బానిసత్వం. పోనీ ఈ బీసీ కమిషన్ ద్వారా బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? నాయన, మీరు ఉండవలసింది బీసీ కమిషన్లో కాదు, ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి. మీరు కూర్చోవలసింది బీసీ నామినేటెడ్ పోస్టుల కోసం, బీసీ కార్పొరేషన్ పదవుల కోసం, వీటి కోసం కాదు. మంత్రి పదవుల కోసం, కేంద్ర మంత్రుల కోసం, ముఖ్యమంత్రి కోసం, ఈ వ్యవస్థనంతా చేతిలో పట్టుకునే పదవుల్లో ఉండాలి ఎస్సీ బీసీ ఎస్టీలు. మనం ఏం చేస్తాను? వాడు బిచ్చమెత్త ఉరికిపోయి మొక్కల మీద ఉండి ఆహా మహారాజా, ఓహో మహారాజా అని. ఇవి దరిద్రం. ఇప్పుడు ఈడ చూడు, ఇప్పటికో నిర్ణయానికి వచ్చిన సీఎం మాట ఏంటిది? ఇది నా మాట ఎవరు వింటారు? నేను వేసే బొక్కలకు ఎవడ ఆశపడతాడు? నేను తానా అంటే తందానా అంటోడు ఎవడు అని ఇవన్నీ లెక్కలేసుకున్నాక ముఖ్యమంత్రి వీళ్ళకెళ్ళో పేరు తీసి ఎత్తాడు. దీన్ని కొలగొట్టాలి మనం. ఇది కాదు, ఇది ఎట్లా స్వతంత్రం అవుతుందా? ఆధిపత్య కులాల దగ్గర పోయి ఈ అణగారిన వర్గాలు చేతులు జాపి మోకాళ్ళ మీద ఉండి అడుక్కుంటే మనకెట్లా స్వతంత్రం వచ్చినట్టు, మనకెట్లా అధికారం వచ్చినట్టు? మనం కీలుబొమ్మలేమే కదా వాళ్ళ చేతుల్లో. అది కాదు, కొత్త వ్యవస్థ రావాలి, మన చేతుల్లోకి అధికారం రావాలి. దానికోసం చేయరు ప్రయత్నాలు. మూడో ప్రత్యామ్నాయంగా ఎదగండి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాని మీద మేము దృష్టి పెడతాను.